యోబు పుస్తకము 22వ అధ్యాయము 28వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 22-28. యోబు పుస్తకము. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది. నీ మార్గములన్నిటి మీద కూడా దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ఆమెన్. ఈ మాటలో ఉన్న ఆంతర్యం, ఈ మాట వెనుక దేవునికి ఉన్న ఉద్దేశం, ఈ మాటని దేవుడు మనకి తెలియచేయాలనే ఆలోచన ఎందుకు కలిగింది అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం. దేవునికి స్తోత్రం. మనిషి ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు. హల్లెలూయా. కుటుంబం విషయంలో ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు. హల్లెలూయా. మరి అలాగే ఉద్యోగం, అలాగే వ్యాపారం, అలాగే సంపాదన, అలాగే భవిష్యత్తు, పిల్లల జీవితాల పట్ల మనం అనేకమైన ఆలోచనలు, యోచనలు కలిగి ఉంటాం. మనమే కాదు, లోకంలో ఉండేవాళ్ళు కూడా నా పిల్లలకి ఇది చేస్తే బాగుండే, నా వ్యాపారం ఇలా ఉంటే బాగుండే, నాకు ఇట్లాంటి ఉద్యోగం వస్తే బాగుండే, నా పిల్లల భవిష్యత్తు ఇలా కట్టబడితే బాగుండే అని మనమందరము కూడా, ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో మనం కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నాం. అయితే చాలా వరకు అవన్నీ ఫెయిల్ అయిపోతూ వస్తాయి. చాలా వరకు పిల్లల వివాహాల విషయాల్లో ఎంతో మంచి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ ఆ ఆలోచన స్థిరపడక, ఏదో కష్టపడి పైకొద్దామని నానా బాధలు పడుతున్నప్పటికీ ఆ విషయంలో అంత ఆశీర్వాదం పొందకపోవటానికి, ఇలాగ రకరకాల కోణాల్లో మన జీవితాలు సఫలీకృతం కావట్లా, స్థిరపరచబడట్లా. పైగా ఏమవుతుంది అంటే స్థిరపడాల్సిన మన జీవితాలు నష్టమైపోతూ ఉన్నాయి. ఎప్పటికీ చూస్తున్నా మనలో ఆ ఆత్మ సంబంధమైన అభివృద్ధి కనబడట్లా. ప్రభు ఈ 9వ నెలలో అంటున్నారు, నువ్వు యోచన చేయగా, నీవు దేనినైనా యోచన చేయగా దాన్ని నేనే స్థిరపరుస్తాను. ఆమేన్. నీ మార్గముల మీద నా వెలుగుని ప్రకాశింపజేస్తాం. హల్లెలూయా. అయితే మన జీవితాలు, మనం ఆలోచించిన ఆలోచనలు, మన యొక్క ఉద్యోగాలు, మన యొక్క చేతి పనులు, మన యొక్క రాకపోకలు, మనం ఆలోచిస్తున్న ఆలోచనలు అవి స్థిరపరచబడి అవి విజయవంతం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? అందుకని ఈరోజు ప్రభు మనతో అంటున్నారు, నువ్వు దేనినైనా యోచన చేయగా నేనే దానిని స్థిరపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఏమంటుంది? ఆయన స్థిరపరిస్తే ఎవ్వరు కదిలించలేరంట. ఆమేన్. ఆయన ద్వారాలు తెరిస్తే ఎవ్వరు మోయలేరంట. ఆయన ఏదైనా మూస్తే దాన్ని ఎవరు తెరవలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన జీవితాల్లో ఇటువంటి ఘనమైన కార్యాలు ప్రభు చేయగలరు. ఆమేన్. మన జీవితంలో ఇలాంటి అత్యున్నతమైన కార్యాలు ఆయన చేయగలరు. మన జీవితాల్లో మనం ఊహించని దానికంటే, అడిగిన దానికంటే అద్భుతమైన కార్యాలు ఆయన చేయగలరు. హల్లెలూయా. అసలు కలలో కూడా నేను ఊహించలేదండి, ఈ కార్యం నా జీవితంలో జరిగింది అని చెప్పేటోళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, నాకు తెలిసిన సాక్ష్యాలు. దేవునికి స్తోత్రం. కానీ అలాగా దేవుడు మన జీవితంలో కదలాలి అంటే, అలా మన జీవితంలో దేవుని యొక్క ఎఫీరియన్స్ చూడాలి అంటే, అలాగ మనం దేవుని యొక్క ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు మన జీవితంలో అలా జోక్యం చేసుకొని పని చేయాలి అంటే మనం ఏం చేస్తే జరుగుద్ది అనే కొన్ని విషయాలు నేను చెప్తా ఈరోజు. ఇది ఫేస్బుక్లో ఇప్పుడు మెసేజ్ వెళ్తాం, తర్వాత యూట్యూబ్లో కూడా మనం పెడతాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్త వాక్యం వినండి. చాలామంది జీవితాలు ఎప్పటికీ కూడా అంత పెద్ద బ్లెస్సింగ్ రాకపోవటానికి కారణం ఏమిటంటే వాళ్ళకి వాక్యం మీద శ్రద్ధ ఉండదు. ఏ వ్యక్తికైనా ఆత్మీయ జీవితంలో వాక్యం మీద శ్రద్ధ లేకపోతే ఆ వ్యక్తి ఘనమైన ఆశీర్వాదాన్ని చూడలేడు. హల్లెలూయా. నీవు వాక్యమును వినుట, వాక్యాన్ని స్వీకరించుట, వాక్యం ప్రకారంగా జీవించుట,
వాక్యం వినాలి, వాక్యాన్ని నమ్మాలి, స్వీకరించాలి, దాన్ని నీ జీవితంలో అప్లై చేయాలి. హల్లెలూయా. ఈ 3 కార్యాలు నీ జీవితంలో జరిగినట్లయితే ఆ వాక్యంలో ఉన్న శక్తి నీ జీవితంలో పనిచేయడం ప్రారంభమవుతుంది. ఆమేన్. ఆ వాక్యంలో ఉన్న శక్తి నీలో జీవించడం ప్రారంభిస్తే నీవు కొద్దిగా ప్రయాసపడినా కూడా ఫలితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. కొంతమంది కష్టపడడానికి ప్రయత్నిస్తారు కానీ దేవుని యొక్క శక్తిని వినియోగించుకోరు వారి జీవితంలో. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి మనకి తోడైతే, దేవుని యొక్క సన్నిధి మనకి తోడైతే, దేవుని యొక్క కృప మనకి తోడైతే, దేవుని యొక్క కనికరం మనకి తోడైతే మనం తక్కువ ప్రయాసతో ఎక్కువ ప్రతిఫలాన్ని పొందగలగవచ్చు. హల్లెలూయా. మనం ఎక్కువ ప్రతిఫలం చూడాలి అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అది లోకంలో చేసే పని, అది లోకంలో చేసే పని. లోకస్తులు ఏంటంటే ఎక్కువ సంపాదించాలంటే ఎక్కువ కష్టపడాలి. లోకస్తులు ఎక్కువ పైకి ఎదగాలంటే ఎక్కువ వాళ్ళు ఇక దాంట్లో వాళ్ళు అలా లీనమైపోవాలి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డ కదా అంత అవసరంలా. దేవుని ప్రజలు దేవుని యందు ఆనందిస్తే చాలు దేవుని కార్యాలు జరుగుతాయి. ఎర్ర సముద్రం ముందు వాళ్ళు నిలబడ్డారండి. ప్రభు అన్నాడు, మోషే నువ్వు వెళ్ళి ఆ కర్రతో ఎర్ర సముద్రాన్ని ఆజ్ఞాపించు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవడు చేల్చగలడండి? ఎవడి వల్ల సాధ్యం అవుద్ది? ఒక ఫ్లైఓవర్ వేయాలంటే యువతల నుంచి అవతలకి అవుద్దా? సాధ్యం అవుద్దా? అది ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది. ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ సాధ్యమే కాదు. ఈ రోజుల్లో అయితే ఒక 4-5 సంవత్సరాలకైనా ఒక ఫ్లైఓవర్ వేయగలరు. కానీ ఇశ్రాయేలీయుల్ని దేవుడు అప్పటికప్పుడు ఆరిన నేల మీద నడిపించాడు. వాళ్ళ ప్రయాస కాదు, వాళ్ళ పట్ల దేవునికి ఉన్న కృప. హల్లెలూయా. వాళ్ళకున్న నమ్మిక. చెప్పండి, దట్స్ ఫెయిత్. ఫెయిత్ మిరకిల్స్ హ్యాపెన్ యువర్ లైఫ్. విశ్వాసము ద్వారా, వాక్యమునందలి విశ్వాసం. హల్లెలూయా. దేవుని మాట యందు నమ్మిక. చెప్పండి ఈ మాట. దేవుని గొప్ప కార్యాలు చూడడానికి మనకి మార్గాలు తెరవబడతాయి. ఆమేన్. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో ఉన్న ఆ అశ్రద్ధ, వాక్యం పట్ల వారికి ఉన్న అశ్రద్ధ. వ్యక్తిగతంగా బైబిల్ చదవరు. సరే పోనీ ఇలాంటి ఒక కూడికలో చక్కగా వాక్యం చెప్తామా, వినరు. లేదు ఒక మాట కఠినమైనది కానీ ఒక మాట సరైన బలమైన మాట విడుదలవుతున్నప్పుడు ఇది నా కొరకు దేవుడు మాట్లాడానని స్వీకరించి పశ్చాత్తాపడే అనుభవం ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే వాక్యములో ఉన్న జీవము నీవు పొందుకోక నిరర్ధకం చేసుకుంటున్నావు. అంటే ఒక టైం వేస్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ నాట్ టైం పాస్ మ్యాటర్. ఇది కాలక్షేపానికి మనం ఎవరం రాలేదు. హల్లెలూయా. కాలక్షేపం కావాలంటే మన ఇంట్లో మనకి టీవీలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, మనం కాలక్షేపం చేసుకోవచ్చు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దీవింపబడ్డానికి వచ్చాం. హల్లెలూయా. ఆశీర్వదింపబడ్డానికి వచ్చాం. హల్లెలూయా. దేవుడు మనకిస్తానని వాగ్దానం చేసిన వాగ్దానం యొక్క ఫలాన్ని స్వీకరించడానికి వచ్చాం. హల్లెలూయా. ఈ నెలలో నువ్వు ఏది యోచిస్తావో అది నీ జీవితంలో నా దేవుడు స్థిరపరచాలి అని నేను ఆశపడుతున్నాను. ఆమేన్. అది స్థిరపరచబడాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? అసలు ఆయన మన కార్యాలని సఫలపరచాలంటే ఏ విధంగా అది సాధ్యమవుతుంది? దేవుడు దానికి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్, దేవుడు దాని కొరకు ఇస్తున్నటువంటి నడిపింపు ఏమిటి అనేది బైబిల్లో మనం చూడాలి. హల్లెలూయా. అలా మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో దేవుని కార్యాలని మనం చూడగలుగుతాము. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, నేను యోచించుచున్నది నా దేవుడు నా జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. నేను ఏది యోచించి దేవుని సన్నిధిలోకి వస్తున్నానో నా ఆలోచన యావత్తు, బైబిల్ అంటుంది కీర్తన 20లో, ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలీకృతము చేస్తాడంతే. దేవునికి స్తోత్రం. ఇక దాంట్లో డౌట్ లేదండి. నువ్వు వాక్యాన్ని నమ్మాలి. ఆమేన్. నువ్వు డాక్టర్ల మాట నమ్మొచ్చు, పోలీసు వాళ్ళ మాటలు నమ్మొచ్చు, యాక్టర్ల మాట నమ్మొచ్చు, రాజకీయ నాయకుల మాటలు నమ్మరు. రాజకీయ నాయకుల మాటలు ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇదిగో నీకు 18,000. తర్వాత ఏమైంది?
చెప్పండి. తర్వాత ఏమైంది? నా దేవుడు అలాగా మాట ఇచ్చి మార్చే దేవుడు కాడు. ఆయన మాట ఇచ్చి తప్పక నెరవేర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 15,000 అంటే మీ మోకాలు వెలిగిపోతున్నాయి దేవుడు. అంటే మనిషికున్న ఇది దేవుడు అంటాడు, అసలు లెక్క పెట్టలేనంత ఇస్తానంటాడు దేవుడు. ఆమేన్. అసలు నువ్వు లెక్క పెట్టడం ప్రారంభిస్తే అది నీకు సాధ్యం కానంత దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఒకసారి అబ్రహాం గుడారంలో ఉంటే ఆయన్ని పిలిచి అంటాడు, బాబు నువ్వు లెక్క పెట్టడం నీకు సాధ్యమైతే ఇసుకని లెక్క పెట్టు అంటాడు. నా వల్ల కాదు బాబోయ్ అన్నాడు. సరే ఇది కాదా, ఇంకోటి చెప్తున్నావు, ఇంకో పని చేయగలవా అంటే చెప్పండి అయ్యా, చెప్పండి అంటే ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో చూడు, లెక్క పెట్టు కూర్చో. అమ్మో నా వల్ల కాదు. 1 2 3 4 5 6 100 లాగా లెక్క పెట్టి ఉంటాడేమో. తర్వాత నా వల్ల కాదు అంటే ఇంతమందిని నేను నీకు ఇస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆకాశపు నక్షత్రాలని ఇసుక రేణువుల్ని నీ వశం చేస్తానని అబ్రహాంతో వాగ్దానం చేసి నెరవేర్చిన గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు వాక్యం మనతో మాట్లాడు, దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది. ఆమేన్. దాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు. నువ్వు వెళుతున్న మార్గముల మీద దేవుడు తన వెలుగును ప్రకాశింపజేస్తాడు. ఆ వెలుగు అనే మాట ఏంటో చెప్తాను. దేవుడు ఆ వెలుగుని ప్రకాశింపచేయటం అంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు మనం వెళ్తుంటాం, మనమేమో శుభం జరుగుతుందని వెళ్తే అక్కడంతా మనకి అశుభం జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర చీకటి ఉంది కాబట్టి. మన దగ్గర ఏముంది? చీకటి ఉంటే ఏం జరుగుద్ది? అశుభం జరుగుతుంది. నేను అట్లాంటివి చాలా చూశాను. పెళ్ళి సంబంధానికని వెళ్ళి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయిపోయాను. పెళ్ళి చేసుకొని వస్తూ చచ్చిపోయిన లేరా? చాలామంది. దైవ దర్శనానికి వెళ్ళి అటే కొట్టుకుపోయిన వాళ్ళు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ మార్గముల మీద ఏం లేదు, వెలుగు. ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క శుభం కార్యం ముగింపులో వారి జీవితంలో వాళ్ళు చూడలేరు. అయితే దేవుడు అంటాడు, మీ మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది కాబట్టి నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ శుభం జరుగుద్ది. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఇంగ్లీష్లో ఎంఎస్జిలో ఎలా ఉంటుందంటే, యూ విల్ డిసైడ్ వాట్ యు వాంట్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్, యువర్ లైఫ్ విల్ బి బాత్ లైట్. అంటే యూ విల్ డిసైడ్, నీవు ఏది నిర్ణయిస్తావో, నీవు ఏది అనుకుంటావో, నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో అదే దేవుడు జరిగేటట్లు చేస్తాడు. ఆమేన్. అంటే ఇప్పుడు శక్తి ఎవరికి ఇచ్చాడు? దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప దేవుడు అండి. అంటే మనం పలుకుట అనేది ఒకటి ప్రారంభిస్తే, మనం చెప్పటం అనేది ప్రారంభిస్తే, మనం విడుదల చేయటం ప్రారంభిస్తే అనేకమైన అద్భుత కార్యాలు ప్రభు మన తరపున చేస్తాడు ఆయన. అయితే ఇంత గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలంటే దీనికి ఉన్నటువంటి ఒక కీ హోల్ చెప్తాను నేను. యోబు పుస్తకంలోనే ఒక్క మాట చూపిస్తా. అదే అధ్యాయంలో 22వ అధ్యాయంలో నేను చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. 21వ వచనం చదవండి. ఏం మాట అండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల అలాగున నీకు మేలు కలుగుతుంది. ఆమేన్. అంటే ఇప్పుడు లాక్ ఎక్కడుంది, సబ్జెక్ట్ ఎక్కడుంది అంటే, మనము ఏది యోచిస్తున్నామో, ఏది ఆలోచిస్తున్నామో, ఏది ఉద్దేశిస్తున్నామో, ఆ ఉద్దేశించినది, ఆలోచించినది కార్యరూపం దాల్చాలి అంటే మొదట మనం ఏం చేయాలి అంటే దేవునితో సహవాసం చేయాలి. ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. దేవునితో ఏం చేయాలి అంటే, మనము సహవాసం చేయకుండా, దేవునితో మనం మాట్లాడకుండా, దేవుని ముందుకు మనం రాకుండా, మనమేమో నేను అది కావాలనుకుంటున్నా, ఇది కావాలనుకుంటున్నా, అది జరగాలనుకుంటున్నా, అది జరగదంటే జరగదు. యోచిస్తున్నా, ఈ అప్పు తీర్చాలనుకుంటున్నా, తీర్చలేకపోతున్నా,
ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నా, బయటపడలేకపోతున్నా. ఈ రోగం నుంచి బయటపడాలనుకుంటున్నా, బయటపడలేకపోతున్నా. ఈ ఇబ్బందుల్లో నుండి బయటపడాలనుకుంటున్నా, ఎందుకు పడలేకపోతున్నావు? ఆ బాధాకరమైన స్థితిలో నుండి పైకి లేపే దేవుని యొక్క సహాయం నీ జీవితంలోకి రావట్లేదు. అది రావాలంటే ముందేం చేయాలంటే నువ్వు వెళ్ళి దేవునితో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? ఈరోజు నేను వాక్యం చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. పగలు నాకు మాట బాగా పెట్టిందండి. అది ఏంటంటే, దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోనుకి దేవుడు సింహాసనం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమిచ్చాడండి? కానీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే బలిపీఠం దగ్గరికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే, నా దగ్గర సింహాసనం ఉంది కదా, ఇప్పుడు మనకి ఉదాహరణకి ఇప్పుడు మనకి అంతంత బ్రతుకులైనప్పుడే మనం దేవుని మందిరానికి వచ్చేదానికి చెప్పు మామూలుగా మనలో మన మాట అంతంత బ్రతుకు పెద్ద బ్రతుకేమి కాదు మనది. లెక్కేసుకుంటే రేపు ఏంటో మన జీవితంలో మనకే తికానా లేదు అంటాం. కరెక్ట్, అంతే కదా. సింపుల్ థింగ్ చెప్పాలంటే, వాట్ ఈజ్ టుమారో, రేపు ఏంటనేది మనకి ఈరోజుకి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు 1 వారం రోజులు ఇలాగ వర్షం పడితే మన వాళ్ళందరికీ తడారిపోద్ది. మామూలుగా అంత చిన్నపాటి బ్రతుకుల్లో ఉన్న మనము దేవుణ్ణి వెంబడించడానికి మనకు కష్టం అవుతుంది. డైరెక్ట్గా దేవుడు ఒక ప్రమోషన్ ఇచ్చి ఒక ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో సాల్మన్ గారిని కూర్చోబెడితే, సాల్మన్ నాకు సింహాసనం వద్దు, ముందు నాకు బలిపీఠం కావాలని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. 1000 దహన బలుల్ని తీసుకెళ్ళి దేవుని బలిపీఠం మీద అర్పించి, నేను నిమిత్త మాత్రుడి ప్రభువా, నీవు ఇచ్చిన నాకు ఈ కృపను బట్టి నీకు స్తోత్రం అని చెప్పి ఇంటికి వచ్చేస్తే దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. అంతే, దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద ఫెలోషిప్. నువ్వు దేవుణ్ణి కావాలనుకుంటే ఆమేన్, మిగతావన్నీ నీకు దొరికేటట్లు ఆయన చేస్తాడు. ఆమేన్. ఆయనకి నేను అదే అంటాను కదా, మనం ఆయనకి ఏమి డైరెక్షన్ ఇవ్వవసరం లేదు. ఆయనకి చెప్పింది మనం వింటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పింది మనం వినకుండా మనం ఆయనకి డైరెక్షన్ ఇచ్చినంత కాలం మన జీవితాల్లో అన్ని అట్రప్లాప్లే ఉంటాయి తప్ప సక్సెస్లు రావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేనేమంటాను ఈరోజు అంటే, మొదట మనం ఆయనతో ఏం చేయాలంటే సహవాసం చేయాలి. హల్లెలూయా. నీవు దేవునితో సహవాసం చేసినప్పుడు ఏమవుద్దంటే, నీకు ఆయన సమాధానాన్ని కలుగు చేస్తాడు. చెప్పండి, ఏం కలుగు చేస్తాడు? దట్ ఈస్ ద పవర్. చెప్పండి, దట్ ఈస్ ద పవర్. దేవునితో నువ్వు సహవాసం చేస్తే, దేవుని ముఖ కాంతిని నువ్వు చూడాలనుకుంటే, దేవుని యొక్క పాదాల మీద నీవు పడి ఆయన్ని ఆశ్రయించాలనుకుంటే, నీకు అర్థం కాకుండా ఆయన దగ్గర నుండి వస్తున్న ఒక అభిషేకం శక్తి నీలోకి రావడం ప్రారంభమవుతుంది. ఆమేన్. ఎప్పుడైతే దేవుని శక్తి మనలోనికి రావడము అనేది ప్రారంభం అవుతూ ఉంటుందో, మనము ఏది నిర్ణయించాలో, ఏది చేయాలో, అడుగు ఎలా వేయాలో ఆటోమేటిక్గా ఆ యొక్క పవర్ మనలో జనరేట్ అయ్యి అదే మనల్ని లీడ్ చేయడం ప్రారంభిస్తాం. ఆమేన్. అందుకనే మనకి పవర్ అంటే, ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఫోన్ పని చేయాలంటే ఏముండాలి? ఛార్జింగ్ ఉండాలి కదా. ఫోన్ పని చేయాలంటే దానికి పవర్ సప్లై, ఛార్జింగ్ లేకపోతే అది. దేవుని బిడ్డ పని చేయాలంటే కూడా దేవుని సన్నిధిలో ఛార్జింగ్ కావాలి. హల్లెలూయా. ఛార్జింగ్ లేకుండా నువ్వు ఎవరికైనా ఫోన్ చేయాలనుకున్నావు అనుకోండి, వెళ్తుందా? వాట్సాప్లో ఎవరికి ఏదైనా విషయం చెప్పాలనుకున్నావు అనుకోండి, అవుద్దా? యూట్యూబ్లో ఏదైనా ఒక మెసేజ్ అవుద్దా? ముందేం చేయాలి? దానికి ఛార్జింగ్ పెడితే మిగతా పనులన్నీ. అలాగే ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి మనల్ని ఛార్జింగ్ చేసే స్థలము. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బ్యాటరీలో బళ్ళు వచ్చాయి, ఈ మధ్య బ్యాటరీ బళ్ళు, అక్కడక్కడ పవర్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, అక్కడక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఛార్జింగ్ అయిపోగానే ఆ బండి తీసుకెళ్ళి ఏం చేయాలి? ఒక 4 గంటలు పెట్టేయాలి. పెట్టేస్తే అదొక 150 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, దానికి ఉన్న సామర్థ్యం కొలిది నీకు మైలేజ్ ఇస్తుంది. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలమైన మనకేం కావాలంటే ఛార్జింగ్ కావాలి. ఈరోజు మనకేం కావాలి అంటే ఛార్జింగ్ కావాలి. పక్కనున్న వ్యక్తితో చెప్పు, ఛార్జింగ్ కావాలని చెప్పు. ఎవరికి? ఊరోళ్ళకు కాదు,
ఊరోళ్ళకి కాదు. ఎవరికి కావాలి ఛార్జింగ్ చెప్పండి? నాకు కావాలి ఛార్జింగ్. ప్రైజ్ ది లార్డ్. ఛార్జింగ్ కావాలనండి. ఎవరు ఇవ్వగలరు? ఇప్పుడు సెల్ ఫోన్కి అయితే ఛార్జింగ్ ఎవడో ఒకటి ఛార్జర్ ఇస్తాడు, పెడతాడు, అది మళ్ళీ నువ్వు పోగొడతావు, అదంతా వేరే స్టోరీ. అది ఒక ఛార్జర్ స్టోరీ, అది వేరే. ఇప్పుడు నాకు ఛార్జింగ్ కావాలంటే ఎవడు పెడతాడండి? ఎవడిస్తాడు ఛార్జర్? నాకు ఛార్జింగ్ చేసేది ఏం మిషన్ ఉంది ఈ లోకంలో? నన్ను ఛార్జ్ చేసే మిషన్ ఏదైనా ఉందా? చెప్పండి, ఒకటి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు నాకంటూ ఒక ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడుంది? ప్రైజ్ ది లార్డ్. ఆయనతో సహవాసం తప్ప మనకి ఛార్జింగ్ స్టేషన్ అనేది. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపం. యేసయ్యా నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నాశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. రాజా నీ కృపయే నాశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారం. ఓ రిబల కథురమన శబబ బాబా రిబనే థురబల శబబ, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము. రిబా కథల బరకతురా బాల రిబా బాబా షబా బాబా బాబా తెకెలేవెన కథురా మన షబా బాబా బాబా. Lord, you are my power station, you are my power station. Comes your anointing my life, my heart. Ribehekele baratura bala shaba baba baba. Thank you Holy Ghost, thank you Lord, thank you Father, thank you Son and Holy Spirit God. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకం, నీ కృపయే నా జీవన ఆధారం.
కృపయే నా జీవనాధారం. ఆయన కృప మనల్ని జీవింపజేస్తుందండి. బైబిల్ అంటుంది, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా ఆయన కృప నీకు విడిచిపోదు, ఆయన కనికరం నీకు విడిచిపోదు. ఆయన కృప మేఘముల కంటే ఎత్తైనది, ఆయన కృప సత్య సందత్వం ఆకాశమును అంటుతున్నది. మనుష్య ఎడల, మన ఎడల ఆయన చూపు కనికరం అది ఎక్కడ దొరకనిది. ఆయన కృప, ఆయన కనికరం మన జీవితాల్ని ఎంతో ఆశీర్వాదకరంగా నిలబెట్టగలిగినటువంటి శక్తి కలిగినది. ఎవరైతే ఆయన సన్నిధిని ప్రేమిస్తారో, ఆయనతో సహవాసం చేస్తారో, ఆ సహవాసం నీలో ఒక సమాధానాన్ని కలుగజేసి ఆ మేలు ద్వారా లోకంలో ఎదురయ్యే ప్రతి బలహీనతను జయించగలిగిన శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు రూపాంతరం పొందుతావు. దేవుని సన్నిధి, గాడ్స్ ప్రెసెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చే, నీ జీవితాన్ని శక్తివంతంగా మార్చే, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే, నీ జీవితంలో ఉన్న లేమిని సమృద్ధిగా మార్చే ఒక ఉన్నతమైన స్థలము ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. హల్లెలూయా. అందుకని ఆయన సన్నిధిని ప్రేమించువారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆయన సన్నిధిని ఆశ్రయించువారు, ఆయన్ని వెదుకువారు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. దట్ ప్లేస్ ఈజ్ అవర్ ఛార్జింగ్ స్టేషన్. ఆయన సన్నిధి మనల్ని ఏం చేస్తుందంటే ఛార్జ్ చేసేస్తుంది. ఆమేన్. మనకు తెలియకుండానే మనలో ఒక పవర్ జనరేట్ అయ్యేలాగా చేస్తుంది. హల్లెలూయా. మనం విత్ పవర్, విత్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిని మోసుకెళ్తున్న వ్యక్తివైతే, దేవుని సమాధానం కలిగి నడుస్తున్న ఒక వ్యక్తివైతే, నువ్వు ఏ స్థలంలో నిలబడుతున్నా, ఏ కార్యము తలపెడుతున్నా, ఏ పని నీవు యోచిస్తున్నా, ఏది నీ జీవితంలో ఒక నిర్ణయం చేసి డిసైడ్ చేస్తున్నా, అది నిశ్చయంగా జరిగి తీరేలాగా ప్రభు చేసి పెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, నీ జీవితంలో యోచించిన కార్యాలన్నీ సఫలం అవ్వాలంటే యు విల్ కమ్ ఫాస్ట్ మై ప్రెసెన్స్. నీవు నా సన్నిధిని గూర్చిన ఆశ నువ్వు కలిగి ఉంటే, ఆమేన్, నాతో సహవాసం చెయ్యాలనే ఆశ నువ్వు కలిగి ఉంటే, ఆమేన్, నాతో నువ్వు సహవాసం చేయటం వల్ల నాలో ఉన్న అగ్ని నీలోకి దిగి వస్తుంది, నాలో ఉన్న మహిమ నీలోకి దిగి వస్తుంది, నాలో ఉన్న ప్రభావం నీలో దిగి వస్తుంది, నాలో ఉన్న శక్తి నీలో వ్యాపిస్తుంది, నా మనస్సు నీకు వస్తుంది, నా ప్రేమ నీకు వస్తుంది, నా కనికరం నీకు వస్తుంది, నా ఆశీర్వాదం నీకు వస్తుంది, నా ఐశ్వర్యం నీదైపోతుంది. హల్లెలూయా. దట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, ఇగ్నోర్ చేస్తే, అవాయిడ్ చేస్తే, వారు రాను రాను ఏమైపోతారంటే బలహీనులుగా మారిపోతారు. ఏమైపోతారు? వీక్గా అయిపోతారు. వీక్ అయిపోతారు వాళ్ళు. ఆ వీక్నెస్ ఎక్కడికి తీసుకెళ్ళిపోద్ది అంటే సాతానుగాడు చివరికి మరణం దాకా లాక్కెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి మీద మనకున్న నిర్లక్ష్యం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మరణానికి, నెగిటివ్ యాంగిల్లోకి తీసుకెళ్తే, దేవుని సన్నిధి మీద మనకున్న ఆశ మరణంలో నుండి కూడా జీవంలోకి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మరణించాలి వాడు. హల్లెలూయా. కానీ ఆ మరణాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సన్నిధిలో ఉన్న మహిమ చేత కొట్టివేస్తాడు. హల్లెలూయా. అందుకనే మనము ప్రేమించాలి ఆయన సహవాసాన్ని. ఆమేన్. ఆయనతో మనం సహవాసం చేస్తుంటే, ఒక వ్యక్తి, ఒక రాజుగారు ఉయ్యాల మీద ఊగుతూ ఉన్నారు, దర్జాగా ఉన్నారు. హల్లెలూయా. ఇంతలో ఒక ప్రవక్త వచ్చి ఆ రాజుగారి ముందు నిలబడి, రాజా, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ జీవము కలిగిన యెహోవా నామమున నేను ప్రవచిస్తున్నాను, 3.5 సంవత్సరాలు నీ రాజ్యం మీద వర్షమైన, హిమమైన, మంచైనా కురవదు. అంతే, ఒకే ఒక్క మాట చెప్పాడు. 1 word.
3.5 years అక్కడ వర్షం లేదండి. ప్రైజ్ ది లార్డ్. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే జీవము కలిగిన దేవుని సన్నిధిలో నుండి వచ్చాడు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నుండి వచ్చి ఒక మనిషి ఆశీర్వదించిన, ఒక మనిషి శపించిన, ఒక మనిషి ఏదైనా ప్రవచించిన ఆ ప్రవచనం నెరవేరి తీరుతుందంతే. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద పవర్ మ్యాన్ ఆఫ్ ద గాడ్. చాలామంది ఎందుకు దీవెన పొందలేరంటే దైవజనుని నోటి నుండి వస్తున్న మాట యొక్క విలువ వాళ్ళకి తెలియదు. వాట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్? దేవుని సేవకుని యొక్క సామర్థ్యం ఎరుగని ఒక తరం, ఎరుగని ఒక మనుషులు ఉన్నప్పుడు మనం అంటే ఒక దైవజనుడిగా అది మీరు మా నోటి నుండి వచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించలేరు. హల్లెలూయా. అందుకనే దేవుని రాజ్యంలో గ్రహింపు అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. హల్లెలూయా. అండర్స్టాండింగ్, గ్రహించుట అనేది చాలా ప్రాముఖ్యం. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదండి. ఆయన దగ్గర శిష్యరికం చేశాడండి. ఆయన ఏం చేశాడో తెలుసా? ఒకరింటికి వెళ్ళాడు, భోజనం చేశాడు, బాగానే ఉంది. ఆయన ఏమన్నాడంటే, అమ్మా నువ్వు మా ఎడలు ఇంత శ్రద్ధ, ఇంత భయభక్తులు కలిగి ఉన్నావు, అసలు నువ్వు ఏం ఆశించి ఇదంతా చేసావు, ఏంటమ్మా కథ అని అడిగితే ఆమంది వాళ్ళ దగ్గర ఉన్న శిష్యుడు అంటారు వాళ్ళకి పిల్లలు లేరండి అని. ఆమె ఎదురు నిలబడినప్పుడు ఏం చెప్తాడు, నేను మీదటికి వచ్చినప్పుడు మరలా నువ్వు ఒక పిల్లోడిని ఎత్తుకుంటావు, ఒక కొడుకు పుడతాడు నీకని చెప్పాడు. అంతే, సింపుల్ వర్డ్. దేవుడు దాన్ని స్థిరపరిచాడు. అది ఎలా జరిగింది అంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన దేవుని యొక్క మహిమను మోసుకెళుతున్నవారు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని మహిమతో ఎల్లప్పుడూ నింపబడినవారు. హల్లెలూయా. దే విల్ కవర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వారు దేవుని మహిమ చేత కవర్ చేయబడి ఉన్నారు కాబట్టి వారు మాట్లాడుతున్న మాట ఒక ప్రభావవంతంగా పనిచేస్తుంది. హల్లెలూయా. జరగని అసాధ్యమైన కార్యాలు కూడా ఆ మాట ద్వారా దేవుడు జరిగించడం ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి. బైబిల్ అంటుంది, నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీ జీవితంలో స్థిరపడాలంటే మొదట నువ్వేం చేయాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో ఏం చేయాలి? ఫెలోషిప్. ఇప్పుడు మనము దేవునితో సహవాసం చేస్తున్నామా లేదా అనేది నేను సర్టిఫికెట్ కాదు ఇవ్వాల్సింది. నీకు నీవుగా సర్టిఫికెట్ ఇచ్చుకో, నీకు నీవుగా పరీక్షించుకో. నీకు నీవుగా దేవుని ముందు నిలబడితే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? హూ ఈజ్ యువర్ పార్ట్నర్? దేవునితో సహవాసం చేసే సమయం ఎంత? దేవునికి ఇచ్చే సమయం ఎంత? దేవునితో గడిపే సమయం ఎంత? నీ కోసం, నీ పిల్లల కొరకు, నీ అవసరాల కొరకు బ్రతికేదంతా ఒక్కసారి నీవే నీ మట్టుకు నువ్వు పరీక్షించుకుంటే నీకే అర్థమైపోద్ది నీ సహవాసం ఎంత బలహీనంగా ఉందో. నీ సహవాసం బలహీనంగా ఉంది కాబట్టి నీ యోచనలు ఏవి కూడా సక్సెస్ కావాలి అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? విజయం అంటే దేవుని సన్నిధిలో నుండి వస్తుంది. మీకు మంచి మాట చూపిస్తాను చూడండి. కీర్తన పుస్తకం 44వ అధ్యాయం, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 44 వర్సెస్ 3. వారి దగ్గర కత్తులు ఉన్నాయి, వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వారికి బలం ఉంది, వాళ్ళకి సామర్థ్యం ఉంది. చూసారా? వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, రకరకాల ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు జయించగలిగిన సామర్థ్యం ఉంది, వారు చాలా బలవంతులుగా ఉన్నారు, వాళ్ళకి టెక్నాలజీ ఉంది, మోడర్న్ వెపన్స్ ఉన్నాయి, వాళ్ళకి స్ట్రాటజీ ఉంది, తంత్రం ఉంది.
శత్రువుని జయించడానికి, దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా వాటి ద్వారా వాళ్ళు విజయాన్ని చూడలేకపోయారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. విజయం దేంతో చేశారు వాళ్ళకి విజయం ఎలా వచ్చిందంటే దేవుని యొక్క దక్షిణ హస్తమే. వారిని నీవు కరెక్ట్గా వారి బాహు వారికి జయమే ఇవ్వలేదు, నీవు వారిని కటాక్షించుతావు కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే ఇట్స్ ఓన్లీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విల్ విక్టరీ. అదే విజయాన్ని కలుగు చేస్తుంది. దేవుని సన్నిధి అంటే ఏంటి? ఆయన పాదాల దగ్గర మనం కొంతసేపు ఉంటే ఆయన ముఖ కాంతి మన మీద పడుతుంది. ఒక అయస్కాంతం తీసుకోండి, దానికి ఒక ఇనుప ముక్క తగిలించండి సాయంత్రం దాకా. సాయంత్రం ఆ ఇనుప ముక్క తీయండి, ఆ ఇనుప ముక్కను తీసుకెళ్ళి ఒక పిన్నిసికి పెట్టండి. ఆ పిన్నిసి ఏం చేస్తుంది? ఇనుప ముక్కకి అంటేస్తుంది. మరి దద్దమ్మల్లా చూస్తే అది కూడా తెలియదా మీకు? ఒక అయస్కాంతం ఉంది. అయస్కాంతం అంటే తెలుసు కదా, ఇంగ్లీష్లో మ్యాగ్నెట్ అంటారు. తెలుసా దెబ్బరా? అయస్కాంతం తెలుసా? చిన్నప్పుడు ఆడుకున్నావా స్కూల్కి వెళ్ళినప్పుడు? మామూలుగా ఇక మరి ఇందులో ఏముంది? దానికి ఒక ఇనప ముక్క పెడితే ఏమవుద్ది? దీంట్లో ఉన్న మ్యాగ్నెట్ పవర్ దాంట్లోకి సప్లై అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక మ్యాగ్నెట్కే అంత పవర్ ఉంటే దేవుని సన్నిధిలో దేవునితో దేవుని ముఖ కాంతిలో మనం ఉంటే మనకెంత పవర్ ఉండదండి? హల్లెలూయా. మనకెంత పవర్ ఉంటుంది, మనకెంత పవర్ జనరేట్ అవుద్ది మనలో. ప్రైజ్ ది లార్డ్. అదే యోబు చెప్తున్నాడు, ఆయనతో నీవు సహవాసం చేసిన ఎడల నీకు ఏం కలుగుతుందండి? నీకు ఒక ఒక పవర్ నీలోకి తెలియకుండానే నీ ఎముకల్లోకి ఎలీషాకి ఒక సాక్ష్యం ఉందండి. ఏలియా కంటే అద్భుతం ఎలీషా జీవితంలో ఏంటంటే, ఎలీషాకి పాతి పెట్టి కుళ్ళిపోయిన శవం దగ్గరికి మరొక శవాన్ని తీసుకొచ్చి పెడితే ఆయన ఎముకలు తగిలి ఒకటి బతికాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ ఎముకల్లో ఎంత శక్తి ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంది అది? దట్ ఈస్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. దేవునితో సహవాసము. హల్లెలూయా. మా మధురకి నేను ఎప్పుడైనా మా ఎస్తర్ గారు నేను కానీ తిడితే ఎక్కడ తిడతామంటే దేవునితో సహవాసం విషయంలోనే తిడతాము. ఎక్కడ తిడతాం? మిగతా మాకేంటంటే బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. బైబిల్ చదవాలి, బైబిల్ చదివి ప్రార్థన చేయకుండా నీవు ఒక రోజు ప్రారంభించావు అంటే నువ్వు దెయ్యంతో దేవుని జీవితం ప్రారంభిస్తున్నావు, కానీ దేవునితో కానే కాదు. నీవు ప్రార్థన లేకుండా, దేవుని వాక్యం లేకుండా ఒకరోజు నువ్వు ప్రారంభిస్తే నువ్వెవరితో ప్రారంభిస్తున్నావు? దేనో సాతానుగాడు నువ్వు కలిసి ప్రారంభిస్తున్నావు ఆ రోజు. నీ పార్ట్నర్ ఎవరు ఆ రోజు? సింపుల్ అండి. కానీ నువ్వు ప్రార్థించి, నువ్వు బైబిల్ చదివి, నువ్వు మోకరిల్లి దేవునితో సహవాసం చేసి నువ్వు ఒక దినం ప్రారంభిస్తే ఆ రోజు నీ పార్ట్నర్ ఎవరు ఉంటారండి? ఆ రోజు నీకు అదే డిసైడ్. ఇప్పుడు నువ్వు సాతానుగాడిని పట్టుకెళ్తే ఏమొస్తుంది? యేసు ప్రభువుని పట్టుకెళ్తే ఏమొస్తుంది? మొన్న ఒక ఆమె, నేను ఏదో ప్రార్థనలో ఉంటే సడన్గా ఒక ఆమె వచ్చింది, నెత్తి మీద చేస్తావు, దెయ్యం కనబడుతుంది నాకు. అసలు ఎవరున్నది? ఇప్పుడు దేవుని బిడ్డలకి ఎవరికైనా మనకేం కనబడాలి? ఇప్పుడు ఎవరికైనా చేసి ప్రార్థన చేసి ఏం కనబడాలా? పాజిటివ్ ఎనర్జీ కనబడాలి మనకి. కానీ నెగిటివ్ ఎందుకు మనకు వ్యాపిస్తుందంటే మనలో భక్తిహీనత. హల్లెలూయా. దేవునితో మనకున్న సహవాస లోపం. చెప్పండి. నేను శ్రీనికి కానీ దెబోరాకి కానీ ఇట్లా అంటే ఏదో కొద్ది నేను ఏదైనా అంటే పడే మనుషులు అన్న చనువుతో వాళ్ళు ఎప్పుడైనా ప్రార్థన జీవితంలో కొద్ది బలహీన పడితే కొద్ది తిట్టేస్తాను, హార్ష్గా తిట్టేస్తాను నేను. ఎందుకంటే అది ఆ చిన్నపాటి నిర్లక్ష్యం మనము మరలా సంపాదించుకోలేనంత భారీ నష్టాన్ని మనకి కలుగు చేస్తుంది అనేది అనుభవపూర్వకంగా నాకు తెలుసు. హల్లెలూయా. నాకు తెలుసు. అందుకని నేను దెబోరాన్ని కోపమైతా, శ్రీని కోపమైతా. ఎందుకంటే దేవుని సన్నిధిని కొద్దిగైనా మనం నిర్లక్ష్యం చేస్తే
ఆయన ముఖకాంతి ద్వారా కలిగే విజయాన్ని మనము నిర్లక్ష్యం చేసుకుంటాం, పోగొట్టుకుంటాం. హల్లెలూయా. అందుకే నేను ఇప్పుడు నేనైనా ఎందుకు తరచుగా దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గరే ఉంటా? ఎందుకంటే ఆయన సన్నిధి నన్ను పోషిస్తుంది. ఆమేన్. ఆయన సన్నిధి నా అవసరాలు తీరుస్తుంది. హల్లెలూయా. ఆయన సన్నిధే నేను ఇంకో మాట చెప్పేస్తానండి, ఇవన్నీ కాదు, అసలు ఆయనతో సహవాసం లేకుండా మన జీవితాల్లోకి ఏ ఆశీర్వాదం రాదు. ఇది ఫైనల్. దేవునితో నీకు సహవాసం లేకుండా నీ జీవితంలో ఏ ఆశీర్వాదం రాదు. నీకు అమ్మ తేజ కాదు, బొమ్మ తేజ కాదు, నాన్నమ్మ తేజ కాదు, అమ్మమ్మ తేజ కాదు. నీకు ఆశీర్వాదం రావాల్సింది ఎక్కడి నుండి? అమ్మ తేజాల దగ్గర నుండి, బొమ్మ తేజాల దగ్గర నుండి రాదు. ఆశీర్వాదం యేసయ్య పాదాల దగ్గర నుండి వస్తుంది. ఆమేన్. ఈ పిచ్చోళ్ళు ఉంటారు కదండి, ఈ సగం. అందుకే నేను అంటాను ఎప్పుడు కానీ, పూర్తి తెలిసినోడికైనా చెప్పాలి, తెలియనోడు ఈ హాఫ్ నాలెడ్జ్ గ్యాంగ్కి మనం చెప్పి మార్చలేము. వాళ్ళు ఎంతసేపు మనుషుల్ని ఫోకస్ చేస్తూ ఉంటారు. పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏదైనా దొరుకుద్ది. నా దగ్గర కొంతమంది అమావాస్య బ్యాచ్ ఒకటి ఉండేది, ఇప్పుడు దేవుడు లేరు, వాళ్ళకి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అమావాస్య రాగానే ఎక్కడికో వెళ్తుంటారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే, వాళ్ళ అమావాస్యలో పలానా దగ్గరికి వెళ్తే నాలో కలగదండి. బైబిల్ అంటుంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల ఆయన నీకు సమాధానం కలుగు చేస్తాడు. అలాగున నీకేం కలుగుద్ది? మేలు కలుగుతుంది. అలాగున నువ్వు మా దేవునితో సహవాసం మానేసి మనుషులతో నువ్వు సహవాసం చేస్తే ఉన్నది పోతుంది, మిగతాది మీరు చెప్పండి. ఎవరో ఉన్న నాలుగుకి మందేశారంట, దేవునికి స్తోత్రం. కొండ నాలుగుకి మందేశారంట, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైంది? నేనేమంటానంటే, ఇలాంటి తెలివి తక్కువ పనులు ఎవరు చేయకూడదు అంటాను నేను. ఆమేన్. దట్ ఈస్ ఫూలిష్ థింగ్స్. అవేంటవి? మనం సహవాసం చేయాల్సింది ఎవరితో అంటే సరాసరి ప్రభుతో. ఆమేన్. మనం అన్న ఎవరితో సహవాసం చేసిందండి? ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి హృదయాన్ని నీళ్ళ వల్లే కుమ్మరించిందండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆమెకి సమాధానం కలుగు చేసి మేలు చేశాడు అంతే. ఆయన మేలు చేస్తే పుట్టేటోడు ఎలాంటోడు పుట్టాడంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని బరాబరా లాక్కొచ్చి దేవుని పాదాల దగ్గర పడేశాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనే న్యాయాధిపతి, చనిపోయేదాకా ఆయనే యాజకుడు, ఆయనే ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకోటి లేడంతే. హీ వాజ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ పిల్లలు అలాంటి శక్తివంతమైన పిల్లలు కావాలంటే నువ్వు దేవుని సన్నిధిని వెతకాలి. హల్లెలూయా. మాకు వేరే దర్శనం లేదండి. మాకున్న దర్శనం, మాకున్న ప్రత్యక్షత, మాకున్న ఆలోచన ఏంటంటే, గెంజైనా తాగి బతకాలి, కానీ దేవుని పాదాల దగ్గర ఉండాలి. ఆమేన్. ఇంకా లైఫ్ కుచించుకుపోయి ఇంకా ప్రతికూలంగా జీవించడానికైనా మాకు ఇష్టమే, కానీ మాకేం కావాలంటే ఎవ్రీడే ఐ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయనతో సహవాసం మాకు కావాలి, ఆయన సన్నిధి మాకు కావాలి. ఆయన సన్నిధిలో దొరికే ఆనందంతో మా హృదయాలు నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. అది చాలా 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 ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు పుస్తకం 34వ అధ్యాయం 29వ వచనం చూడండి. వావ్, ఏం బ్యూటిఫుల్ వర్డ్ అండి. చాలా మంచి మాట. అసలు ఈ మాట ఒక ₹1,00,00,000 మాట అనుకోవాలి. అసలు ఎంత మంచి మాట అంటే, ఆయన దిగి వచ్చి నీకు సమాధానం కలుగు చేస్తే అంట శిక్ష విధించేవాడు లేడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు మాట చెప్పనా? ఆయన నీ జీవితానికి సమాధానం కలుగు చేయడానికి దిగి వస్తే నీకు ఇబ్బంది పెట్టగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. హల్లెలూయా. నీకు నొప్పి తీసుకువచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు. హల్లెలూయా. నీకు బాధ తీసుకొచ్చేవారు ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కడు నీ ముందు ఓడిపోవాల్సి వస్తుంది, నువ్వే గెలుస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు అటువంటి ఒక పవర్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలంటే ఏం చేయాలంటే,
దేవుని సన్నిధితో మనం మమేకం అవ్వాలి. హల్లెలూయా. ఆయన వాక్యంతో మనం మమేకం అవ్వాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆ ప్రెసెన్స్ని మనం క్యారీ చేయాలి. చాలామంది పరిశుద్ధాత్మ పొంది సేవ చేయటం అంటే ఏంటంటే ఏదో కోతి డ్యాన్సులన్నీ వేసి కోతరుపులు ఎరిస్తే అదేదో పరిశుద్ధాత్మ అభిషేకం. అదంతా ఒట్టి భ్రమ. అది నిజానికి అది పరిశుద్ధాత్మ కాదు, దెయ్యం. అది పరిశుద్ధాత్మ అభిషేకం అంటే పిల్లి మొగ్గలేయటం కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే చెవి కోసిన మేకలాగా అరవటం కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది నీలో విడుదలవుతున్న దేవుని మహిమ. హల్లెలూయా. ఇంకా నేను ఒక మాట అంటాను, దేవుణ్ణి మనం చూపించటానికి సమాజానికి దేవుడిచ్చినటువంటి ఒక ఆధారమే పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అని నిరూపించగలిగే నడిపింపు మనకి దొరికేలా చేసేదే పరిశుద్ధాత్మ అభిషేకం. అది కాకుండా ఒట్టినే కోతి గెంతులు వేసుకుని ఉంటే అది కాదు. అందుకని ప్రతి దేవుని బిడ్డ దేవునితో పర్సనల్గా సహవాసం చేయాలి. హల్లెలూయా. పర్సనల్గా దేవుని వెతకాలి. హల్లెలూయా. పర్సనల్గా దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. యోబు పుస్తకం 21:22 చదువుదాం. 21:22 అక్కడేమని ఉంటుందంటే, ఆయన 22:22 అంతే. 22:22 చదువున్నాను. యోబు 22:20. అది అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయన మాటల్ని నీవు ఆధారం చేసుకోవాలి. దేవునితో సహవాసం చేసేటప్పుడు దేన్ని ఆధారం చేసుకోవాలి? ఆయన మాటలు. ఆయన మాటలు అనేవి నీ హృదయంలో లేకపోతే నువ్వు దేవునితో సహవాసం చేయలేవు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం తెలియాలి. హల్లెలూయా. ఆయన నీకు ఇచ్చిన వాక్కు తెలియాలి. ఆయన నీతో మాట్లాడుతున్న మాటకు నువ్వు విలువివ్వాలి. హల్లెలూయా. దేవుడు నాతో ఈ మాట నువ్వు మాట్లాడావు, ఈ కార్యం నువ్వు నా జీవితంలో చేస్తానన్నావు, ఈ వాగ్దానం నా కొరకు నువ్వు ఇచ్చావు, ఈ పని నా జీవితంలో జరిగిస్తానన్నావు, ఇదిగో దైవజనుడి ద్వారా ఈ మాట నువ్వు ప్రవచించావు, ఈ కార్యంలో ఈ కార్యం నా జీవితంలో జరిగించగలిగిన సమర్థుడు అని ఆయన మాటని ఆధారం చేసుకొని ఆయనతో మనం ఏం చేయాలంటే సహవాసం చేయాలి. హల్లెలూయా. మనం అలా చేయకపోతే, మనం అలా ఉండకపోతే, అలాంటి లైఫ్ స్టైల్ మనకు అలవాటు అవ్వకపోతే, మనం ఎంతకాలం దేవుని మందిరానికి వచ్చినా మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం, కానీ అందులో మనం సక్సెస్ని చూడలేం. మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే కుటుంబ జీవితంలో మనం విజయవంతం అవ్వాలి, ఆత్మీయ జీవితంలో మనం విజయవంతం అవ్వాలి, సమాజంలో మనం విజయవంతం అవ్వాలి. ఏ కోణంలో మనం విజయాన్ని చూడాలంటే మన విజయానికి పునాది ఎక్కడ ఉంది అంటే దేవుని సన్నిధి మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. అందుకని నువ్వు దేవుని సన్నిధిని ఎంత ప్రేమిస్తావో నీ జీవితం అంత రూపాంతరపరచబడ్డం నువ్వు గమనిస్తావు. ఆమేన్. నీ జీవితంలో అన్ని మార్పుల్ని నువ్వు చూస్తావు. నా జీవితంలో ఇది మారట్లేదండి, నా జీవితంలో ఇది కదలట్లేదండి, నా జీవితంలో ఎప్పటికీ మనిషి ఇలాగే ఉండిపోయాడండి, నా జీవితంలో ఎప్పటికీ శోధన ఇలాగే ఉందండి అంటే ఆ మాటలన్నీ ఎవరు చెప్పే మాటలు అంటే చాతకాని దద్దమ్మలు చెప్పే మాటలు. చెప్పండి, ఎవరు చెప్తారు ఆ మాటలు? నీకు దమ్ముంటే హల్లెలూయా, నీకు రోషం ఉంటే హల్లెలూయా, నీకు పౌరుషం ఉంటే చెప్పండి, నీకు దమ్ముంటే, నీకు రోషం ఉంటే. నీకు కొంతమందికి రోషం వస్తుంది, ఎవరైనా అన్నారనుకో వాళ్ళ మీద పడి ఎగురుతుంటారు. ఆ ఎగిరేదేదో ఒక దేవుని పాదాల దగ్గర ఎగరవచ్చుగా అంటే ఇక్కడ నేను ఎగరనండి, బోనాల పండుగలోనైతే ఎగురుతాను అంటారు. ఇవన్నీ తలకాయ లేని పనులు ఇవన్నీ. నేను అంటాను, నీకు ఒక సమస్య వచ్చింది రైట్, నీకు ఒక కష్టం వచ్చింది రైట్, నీకు ఒక నింద వచ్చింది, నీకు ఒక అవమానం వచ్చింది, నీకు ఒక ఇబ్బంది వచ్చింది, దాని నుంచి నిన్ను విడిపించి నిన్ను సరైన దిశగా నడిపించగలిగిన శక్తి కలిగిన వ్యక్తి ఎవరున్నారు ఈ ప్రపంచంలో? దేవుడు తప్ప ఇంకెవరు లేరు. నీకు దమ్ముంటే, నీకు రోషం ఉంటే, నీకు పౌరుషం ఉంటే, నువ్వు దేవుని బిడ్డవైతే ఏం చేయాలా? యేసయ్య పాదాల మీద పడిపోవాలి. హల్లెలూయా. ఆయన పాదాల మీద పడిపోయి నాకు ఒకటి చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే, పిల్లలు లేని వాళ్ళు ఎక్కువ క్రైస్తవులే ఉన్నారు, విడాకులు అయిపోయిన గ్యాంగ్ ఎక్కువ క్రైస్తవుల్లోనే ఉన్నారు, బాగా అప్పులు పాలైపోయిన బ్యాచ్ క్రైస్తవులే ఉన్నారు. హల్లెలూయా. ఎక్కువ రోగాలు పాలైపోయిన వాళ్ళు. ఇవన్నిటికీ కారణం ఏమిటంటే వాళ్ళకి దేవునితో సహవాసం లేదు. హల్లెలూయా.
వాళ్ళకి దేంతో సహవాసం లేదండి. ఒక 2 రోజులు ఊరి మీద తిరగండి అంటే తిరుగుతాం. 2 రోజులు ఊరి మీద తిరగండి అంటే, 1 గంట సేపు వాకింగ్ చేయండి అంటే. కానీ 1 గంట సేపు ప్రార్థన రాదండి నాకు. ఏం రాదు? ప్రార్థన రాదండి. బైబిల్ చదవడం రాదండి. దేవుని మందిరానికి తిన్నగా రావడం, ఆ పనికి మాలిన ముచ్చట్లు పెట్టాలంటే మాత్రం అది వస్తుంది. అంటే మన జీవితంలో మనం చేసే నిర్ణయాలు బాగోలేనంత కాలం కూడా మనం ఇట్లాంటి అన్ని విషయాల్లో మనం ఏమైపోతూ ఉంటాం? ఫెయిల్ అయిపోతాం. ఏమైపోతూ ఉంటాం? నేను ఒకరోజు ఒక బాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. దాదాపు ఒక 5 సంవత్సరాల క్రితం. శ్రీను జ్ఞాపకం ఉందో లేదు, శ్రీను నువ్వు కూడా వచ్చావు అనుకుంటా. అయితే ఆ చర్చిలో ముందు రోజు అది యానివర్సరీ మీటింగ్ ఏదో, నేను ఒక వాక్యం చెప్పిన తర్వాత ఒక 2-3 నా దగ్గరికి వచ్చారు. కొడతారేమో అనుకున్నాను నేను. వాళ్ళు ఏమంటే, అయ్యా మా సంఘంలో జరుగుతున్నదే దేవుడు మీ ద్వారా మాట్లాడాడయ్యా. మా సంఘంలోనే చాలామంది విడాకులు తీసుకొని ఈరోజు జీవితాలన్నీ నష్టాల మధ్యలో ఉన్నాయ్యా, ప్రార్థన చేయండి అంటే నాకు అనిపించింది, దేవుడు ఎంత నమ్మదగినవాడు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి జీవితాల్లో అంటే, దేవునితో ఏం లేదు, ఆయనతో సహవాసం లోకంలో నువ్వు ఎలా జీవించాలో నేర్పిస్తుంది. ఆమెన్. ఆయనతో సహవాసం నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పిస్తుంది. ఆమెన్. ఆయనతో సహవాసం నీ జీవితాన్ని పరలోకానికి వెళ్ళటానికి కావలసిన మార్గాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి సహవాసాన్ని నిర్లక్ష్యం చేసేవాడు ఫెయిల్ అయిపోతాడు. సహవాసాన్ని ప్రేమించేవాడు అన్నిట్లో విజయవంతం అవుతాడు. వాట్ ఈజ్ యువర్ చాయిస్ టుడే? నువ్వు దేన్ని ఒప్పుకుంటావు, దేన్ని స్వీకరిస్తావు, దేని మీద నీ మనస్సుని లగ్నం చేస్తావు అనేది నీవు నిర్ణయించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకు అప్పగించండి.